యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలైట్ ఆటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు అనుదినం జనస్వరం అంటూ నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికలేని ఒక గొప్ప వ్యాసాన్ని ఈరోజు మనం చదువుదాం. ఎవరి ప్రయోజనాల కోసం ఈ కాళేశ్వరం అంటూ దొంతిరెడ్డి నరసింహారెడ్డి గారు మామూలు వ్యాసం కదండి, అదిరిపోయే రీతిలో వీరు రాసిండ్రు. వీరి ఫోన్ నంబర్ 9010205742 9010205742 అనే పెద్దయిన దొంతిరెడ్డి నరసింహారెడ్డి గారు కాళేశ్వరం మీద రకరకాల చర్చలు మనం చూస్తున్నాం, రకరకాల డిబేట్స్ మనం చూస్తున్నాం, రకరకాల వాదోపవాదాలు చూస్తున్నాం, విమర్శలు సద్విమర్శలు ఎన్ని రకాలు మనం చూస్తున్నాం, ఎన్ని రకాల ఆర్టికల్స్ చూస్తున్నాం. కానీ వచ్చిన ఆర్టికల్స్ అత్యంత గొప్ప ఆర్టికల్లో ఈ ఆర్టికల్ ఒకటి, ఈ వ్యాసం ఒకటి. ఎవరి ప్రయోజనాల కోసం ఈ కాళేశ్వరం అంటూ కాళేశ్వరం గురించి నిధులు నియామకాలు నీళ్ళ గురించి అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చెక్కలుగా చేసిన తర్వాత 1,00,000 కోట్లకు పైచిలకు డబ్బులు మొత్తం నీళ్ళలో పోసినట్టు మొత్తం ఆధారాలను మనకు కనిపిస్తున్నాయి. కట్టిన వెంటనే కూలిపోయింది. తాజ్మహల్ను చూడో, మొజంజా మార్కెట్ను చూడో, గోల్కొండ రాళ్లను చూడు, పునాది ఉండదు, సున్నం ఉండదు, ఇసుక అసలుకే ఉండదు. రాతి మీద రాతి, రాయి మీద రాయి పెట్టి వందల ఏళ్ళ నుండి ఇంకా కావాలంటే 1000 సంవత్సరాలు కూడా పిరమిడ్ల దగ్గరికి పోతే అట్లాంటి అత్యంత ఆధునిక పద్ధతిలో ఉన్న ఈనాటే కట్టడాలను వెక్కరించే కట్టడాలను అవి తలదన్నట్టు మనం చూస్తుంటే సిగ్గు కడతంటనే కూలిపోయి బ్రిడ్జిలో భారత జనతా పార్టీ సారథ్యంలో రోడ్లు వేస్తుంటే వాన పడుతుంటే కొట్టుకుపోతూ ఉంటాయి. ఆదాని ఇప్పించే రోడ్లు భవనాలు కూలిపోతూ ఉంటాయి. స్మార్ట్ సిటీలు లేవు, బ్యూటీ సిటీస్ లేవండి. అన్నీ కాకమ్మ కవుల్లో ఏ ఎన్నికలప్పుడు ఏ వాగ్దానం చేయాలో ఆ వాగ్దానం ప్రకారం జనాలకి చెవులో తామర పువ్వు, కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, నిన్నగాక మొన్నటి వరకు రాష్ట్రాలు వెళ్ళిన గులాబీ పువ్వు ఒకవైపు మనకు పెట్టి ఇట్లుంటే అసలు ప్రజల కోసం చేయాలంటే శాస్త్ర విజ్ఞానాన్ని అవినీతి మయం లేకుండా అచ్చంగా స్వచ్ఛంగా చేస్తుంది ఎట్లా ఉంటుందో అనేది మీ కళ్ళ ముందు స్వయంగా నా అన్వేషణే మన తెలుగు బిడ్డ చైనాకు పోయి ప్రపంచంలో అతి పెద్ద డ్యామ్ నిర్మించింది. దానికి సంబంధించిన గొప్ప విశేషాలతో పాటు విశ్లేషణాత్మకంగా ఈరోజు మనం వ్యాసాన్ని అనాలిసిస్ చేద్దాం. గోదావరి నది జలాలను మెరుగైన సమర్థవంతమైన వినియోగానికి దారితీసే ప్రభుత్వ విధానం ఇప్పటి వరకు రాలేదు. ప్రాథమిక అనిశ్చిత సాంకేతిక సమాచారం ఆధారంగా కోట్ల రూపాయల పెట్టుబడులు ఉంటాయి కనుక ప్రభుత్వ విధానం అవసరం. 3-4 రకాల ప్రత్యామ్నాయ వ్యూహాలు ఉండే విధంగా ప్రాజెక్టు రూపకల్పన జరగాలి. సాంకేతిక ఆర్థిక పర్యావరణ కోణాలతో ముడిపడిన అధ్యయన ఫలితాలతో కూడిన ప్రాజెక్టు రిపోర్టులతో మొదలు కాకుండా రాజకీయ నాయకులు, వారికి అనుకూలంగా ఉండే వ్యవహరించే ఇరిగేషన్ ఇంజనీర్లు సంకుచిత ఆలోచనలు పునాదులుగా సాగునీటి ప్రాజెక్టులు కట్టడంతో కోట్ల రూపాయల పెట్టుబడులు మృగమవుతున్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల విపరీత ఆర్థిక పర్యావరణ నష్టం వస్తున్నది, అప్పుల భారం మిగులుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ తర వ్యవహారాల నుంచి ఒట్టిపడినదే. ఆర్థిక ఒత్తిళ్లు, నీటిపారుదల అభివృద్ధికి మూలధన వ్యయం పెరగడం, కాలువల వ్యవస్థ గురించి ఆలోచించకపోవడం, నీటిపారుదల నిర్వహణ లేకపోవడం, పర్యవసానంగా నీరందకపోవడం వంటి కారణాల వల్ల నేటి పారుదల ప్రాజెక్టుల స్థిరత్వం ప్రశ్నార్థకమవుతున్నది. ఇదండి ఇదే సిగ్గు శర ఉండాల పాలకులకు. అసలు
సిగ్గు శరవుండాల పాలకులకే. గులాబీ పువ్వు జనాల చెవులు పెట్టి ఒకవైపు ఇట్లా లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తుంటే గుడ్లప్పగించి చూసే కేంద్ర ప్రభుత్వం మన చెవులో తామర పువ్వు పెట్టి కూలగొట్టు కట్టి కూలగొట్టిన తర్వాత నిన్ను మేము నిలబెట్టి జనాల చెవులో తామర పువ్వు పెడతాం. తామర పువ్వు పెట్టి మేము కట్టి కూలగొడతాం. ఇదే కేంద్ర ప్రభుత్వ విధానాల మీద రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద కేంద్ర ప్రభుత్వ విధానం. అరే పొట్టవడిసే చదువురాని అక్షరం ముక్క చదువురాని సామాన్యుడు నా మాదిగా బిడ్డలు కాలువల నీళ్లు పోతుంటే, మురికి కాలువల మున్సిపాలిటీ నీళ్లు పోతుంటే రోడ్డు మీద ఎక్కితే కర్ర పట్టుకొని పార పట్టుకొని వర్షం వచ్చినా కొట్టుకోబోతున్నా అత్యంత చాకచాక్యంగా ప్రభుత్వ ఉద్యోగం కాకున్నా టెంపరవరీ ఉద్యోగంగా అయినా ప్రాణాలు ఫణంగా పెట్టి భార్య పిల్లలను వదిలిపెట్టి కరువు ప్రాంతాలను వదిలిపెట్టి వచ్చి కట్టె పుల్లతోటి ఉత్తనే పారుతనికి వెళ్ళిపోతే రోడ్ల మీద హైదరాబాద్ భాగ్యనగరం మొత్తం ఒకవైపు పడవలతో కొట్టుకుపోతుంటే ఉత్తనే చాకచాక్యంగా పంపిస్తారు. ఇది కదా సింపుల్. లక్షల కోట్ల రూపాయలు పెట్టే ఈ దేశ సంపదని, నీ సంపదని, నా సంపదని, మన కష్టార్జితాన్ని ఇట్లా సర్వనాశనం చేస్తుంటే ఈ దేశ పరిపాలకులకు సరైన విధానం ఉన్నదా? లేనట్టే కదా. నిలువుగా చీలిన ఈ పిల్లరు కూలిపోతున్న కాళేశ్వరం డ్యాము, కూలిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కూలిపోయింది భారత జాతీయ నవనాగరిక కట్టడాల పరువు ప్రతిష్టలు. ఏ గుడ్డి గుర్రం పళ్ళు దొబ్బుతుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని చరిత్ర మనల్ని వెకిలిగా నవ్వి తో అని ఉంచే ఘటన ఇది. తిండి లేక, డబ్బులు లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక నాగరిక ప్రపంచంలో కడుపు మార్చుకొని మనది ఒక బ్రతకన కుక్కల వల్ల, నక్కల వల్ల, సందులలో, గొంతులలో, పందుల వల్లని కుక్కలతోటి పందులతోటి పాచిపోయిన ఆహారమే పరమార్థంగా భుజిస్తూ జీవిస్తున్న నా భారతీయ కోట్ల మంది అడకదిని అనాథ బిడ్డలు ఒకవైపు ఉంటే లక్షల కోట్ల రూపాయలు నాసిరకం ఫేక్ కట్టడాలతోటి మొత్తం నీళ్ళ పాలు చేస్తున్న పాలకులారా, దీనికి మీరు సమాధానం చెప్పకున్నా మీ తరం పోయిన చరిత్రలో మాత్రం మీ దుర్మార్గానికి, మీ దౌష్టికానికి, మీ పరిపాలన పద్ధతులకి, దోపిడి పరిపాలనకి ఇది నిలువెత్తు సాక్ష్యంగా ఉంటుంది. భూమి గురుత్వాకర్షణ శక్తిని ఆపేది, భూ భ్రమణాన్ని కదిలించేది, ఉత్తర ధ్రువాల దక్షిణ ధ్రువాల దిశను మార్చగలిసేది, అంతరిక్షంలో నుంచి కనబడగలిగేది, చైనా యొక్క కఠోర శ్రమకు నిదర్శనం, బహుళార్థక సార్థక ద గ్రేట్ 3 జార్జెస్ డ్యామ్ ని మీరు చూడబోతున్నాడు. ప్రపంచపు 8వ వింతగా. పూర్తిగా చూసి ఒక లైక్ కొట్టి ఆనందిస్తారని తొలి భారతీయ యూట్యూబర్ గా ఈ డ్యామ్ ని మీకు చూపించడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు 3 జార్జెస్ డ్యామ్ నుంచి. జై హింద్. ఉప్పెనలా పొంగే నదులు ఉప్పు సముద్రం పాలు అన్నారు మన పెద్దలు. ఆ ఉప్పు సముద్రం పాలు అవ్వకుండా ఈ నదులను ఆనకట్టే ఈ 3 జార్జెస్ డ్యామ్. అది ఎంతవరకు యాదృచ్ఛికో. దీని పక్కనే ఉన్నది వుహాన్ నగరం. వుహాన్ నగరం వల్ల ఎంతమంది అయితే చనిపోయారో, ఇది బద్దలైతే దానికి అంతకమంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జంజో. ఈ రోజు మనం ప్రపంచంలోని అతిపెద్ద డ్యామ్కి వెళ్ళిపోతున్నాం. రిస్కీ జర్నీ, వర్షం గట్టి పడుతుంది. గురుగారు కార్తీక్ మళ్ళీ కాలేజ్ ఎగదోపోయామ్మా. పోయి అది తిని నువ్వు అన్ని తిను. సో 10 గంటల జర్నీ అండి. ఇటువంటి వీడియో యూట్యూబ్లో మీరు ఎంత నీతిగా కనబడదు, ఎవరు వ్లాగ్ చేయరు, ఎందుకంటే చాలా కష్టం. మనం వుహాన్ ప్రావిన్సీ మీదుగా హుబియే ప్రావిన్సీ కదా. ఈ ప్రకరణ అబ్బాయి మన తెలుగు బిడ్డ, అక్కడ బ్లాక్ బెల్ట్ కరాటే ఫైటర్ కూడా, అక్కడ చైనాలోనే స్థిరపడి ఇప్పుడు అక్కడ డాక్టర్గా ఉద్యోగం చేస్తూ అక్కడే చదువుతూ చేస్తుండే ఆయన సహకారంతో నాన్వేషన్ మన తెలుగు బిడ్డ చూపెట్టిన అద్భుతమైన సాక్ష్యాలు చూడండి ఎట్లున్నాయి. కమ్యూనిస్టు పరిపాలన, కమ్యూనిస్టుల విజయాలు ప్రపంచవ్యాప్తంగా ఎట్లా దూసుకొని పోతుంది, పెట్టుబడిదారి సమాజంలో ఎట్లా కూలిపోతుంది. ఇప్పుడు మనం చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పరిపాలన ఆమోదం ఇవ్వలేదనే కాగ్ తెలిసింది. ప్రాజెక్టు మొత్తం బదులుగా విడిగా 73 పరిపాలనా అనుమతులు
1,10,248 కోట్ల 48 లక్షల వ్యయానికి జారీ చేసింది. ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చిందని యావత్ ప్రపంచం ప్రశ్నిస్తుంటే ప్రాజెక్టు నిధుల గురించి ప్రభుత్వంలో ఒక ఉత్తర్వు లేదు, రిపోర్టు లేదు. మరి ప్రాజెక్టు సంబంధించిన కూడికలు తీసివేతలు ఎక్కడ జరిగాయి? ప్రభుత్వాలు కాకుండా ప్రాజెక్టులు కట్టాలని ముందు నిర్ణయించిన తర్వాత ప్రాజెక్టు అనుమతులు తీసుకునే అనవాయితీ వేలు నూలుకుపోయింది. భారీ ప్రాజెక్టుల వల్ల భౌగోళికంగా, ఆర్థిక, పర్యావరణానికి, సమాజంలో మార్పులు ఉంటాయి కనుక అనేక అనుమతులు ప్రక్రియలు ఏర్పాటు చేశారు. అయితే రాజకీయ నాయకులు ఏ అనుమతి తీసుకోకుండా స్వార్థ రాజకీయ లక్ష్యం కోసం ముందు నిర్మాణాలు మొదలుపెట్టి అనేక అనుమతులు తీసుకుంటున్నారు. కోర్టుకు పోతే ఫలితాలు రావడం లేదు. ప్రాజెక్టుల ముందు అనుమతులు తర్వాత ఒక సూత్రంగా పెట్టుకొని గత తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. పర్యవసానంగా కోట్ల రూపాయల పెట్టుబడి నీటి పాలైపోయింది. రాజ్యాంగంలోనే నీరు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి రాష్ట్ర అధినేతలు తమ సొంత పద్ధతిని పోతున్నారు. కేంద్రం పారదర్శకంగా వ్యవహరించడం లేదు. మొత్తానికి పార్టీలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధినేతల మధ్య వర్గ ప్రయోజనాల సారూప్యం ఉన్నది. రాజ్యాంగ ప్రక్రియలు తుంగల దొక్కడం, ప్రజా ప్రయోజనాలకు మసిపూజడం, స్వార్థపర లక్ష్యాలకు బహుళార్థ సాధక లేపనం పూసి ఒక స్వప్నంగా మార్చి ప్రజాధనం దండుకోవడం తప్ప దండుగా బయలుదేరిన ఈ ఆర్థిక క్రిమినల్స్ ఎవరైతున్నారో మొత్తం వాళ్ళకి తెలియకుండా వీళ్ళు చేయకుండా వాళ్ళకి చేరు. ఈ మొత్తం చూస్తున్నదే మోడీ. ఈ డబ్బులు మొత్తం లెక్కగడుతున్నదే నిర్మలా సీతారామన్. వీళ్ళని పట్టి జైల్లో కుక్క కొట్టకుండా కేసులు పెడుతున్నాం, అరెస్టు చేస్తున్నా అని బెదిరించడం, జనాలలో వాళ్ళు తామర పువ్వు పెట్టడం, వాళ్ళకు వ్యతిరేకంగా మేము ప్రజల పక్షాన ఉంటామని వాళ్ళు బెదిరించిన తర్వాత బీడీలు సిగరెట్లతో సొరుకుమని కాల్చిన తర్వాత గులాబీ పూలు మన చెవులు పెట్టడం. ఇది కాదా నడుస్తున్న పాలకుల పాపాల గుట్ట. మళ్ళీ పొద్దున్న ఎక్స్ప్లోర్ చేస్తాం, రిటర్న్ వచ్చి వేరే దేశం వెళ్ళిపోతాం. అదే రాజమండ్రి నుంచి షన్కి ఎక్కువ వచ్చింది ఏంటంటే ట్రైన్ రూట్ అది ధవళేశ్వరం రాజమండ్రి గురించి పూర్తిగా జర్నీ వెళ్తుంది. గురుగారు ఎంత 120 కొడుతున్నాడు, ఇదిగో చూసుకోవచ్చు. 120, 150 కొడుతున్నాడు. సర్వీస్ ఏరియా ఉందని ఇటు అడుస్తుంది. 13 కిలోమీటర్స్ సర్వీస్ ఏరియా అంటే మనం పాస్ పోసుకోవడానికి దానికి సూపర్ బాగుంది. ఉందండి వాడా గట్టిగా పడుతుంది. బయలుదేరదాం ఇంకా అండి. రాత్రి డిన్నర్ ఇదిగోండి కొనసాగిస్తున్నాం దాబాలోని. ఇదిగోండి ట్యాక్సీలు అన్నీ మీరు చూసుకోవచ్చు. అంతా మొత్తం వ్యాన్లు, ట్యాక్సీలు ఖాళీ లేవు. కర్ణాల సంబరం ఇక్కడ. ఇంకా లేదండి, ఇంకా 50 నిమిషాలు. అమ్మా మేము పడుకున్నామండి అందరూ. టైం ఎంత అయిందమ్మా? మీ అమ్మ అర్ధరాత్రి మతలుతారు ఎలా తోలుతున్నాడండి? మీకు డామం పెట్టాలి. 2 ఎకరా పడుకుని పోదాం నిద్ర వచ్చేస్తుందా అవుతుందండి. ఇప్పుడు మనం డ్యామ్ పైన ఉన్నాం అనమాట. రూట్ దొరకట్లేదు మనకి, ఇటు వెళ్ళాలని. అది పరిస్థితి. ఇప్పుడు అర్ధరాత్రి 4 అవుతుంది కరెక్ట్గానే, 4:10. ఇదిగోండి రేపు ఈ షిప్పుల్లో నుంచి ఆ డ్యామ్కి వెళ్ళొచ్చట. ఇక్కడ ఉంది డీటెయిల్స్. పడుకుందాం ఇంక చాలు, నిద్ర వస్తుంది. ఇదిగోండి అది అందమైన దృశ్యం. గుడ్ మార్నింగ్ అండి. అందరూ అలా ఉన్నారు. భారీ వర్షం అనమాట. డ్యామ్ గేట్లు ఎత్తేస్తారట, వెళ్ళనివ్వరట. చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం చూశారు కదా, దారుణంగా ఉంది. కదలేని పరిస్థితి. ఎటును పల్లెటూరు అండి, చుట్టూ పల్లెటూరే ఉన్నదనమాట. వ్యవసాయాలు పల్లెటూరులే. డ్యామ్ చుట్టూ అవే ఉంటాయి అనుకోండి. బాగున్నది. వచ్చామండి తినడానికి లంచ్ డిన్నర్. గురుగారు ఏంటి అమ్ముతున్నారండి? బూట్లా ఇడ్లీలా? ఇడ్లీలు తెల్ల ఇడ్లీలు. ఇది పొద్దున కారం చట్నీ.
బాహ్య చర్చ అంతా నీటి లభ్యత ఎక్కడ ఎంత చుట్టూ ఉంటున్నది, నల్లాలలో నీళ్లు ఎన్ని పారిపోతున్నాయో ఇదమిత్తంగా చెప్పలేని రాజకీయ అధికార న్యాయ వ్యవస్థ నదులలో ప్రవహించే నీటికి ఖచ్చితమైన లెక్కలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. విస్తృత చర్చ జరగడం లేదు. నీటి లభ్యత గురించిన అంకెలున్నా తమ లక్ష్యాన్ని బట్టి వాటిని మారుస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒక రకంగా మాట్లాడితే ఇంజనీర్లు తమ రాజకీయ సానుభూతి ప్రకారం మాట్లాడుతున్నారు. ప్రభుత్వ అధికారులు అయితే సమాచారం ఇవ్వడానికే ఇష్టపడరు. ఇస్తే కాంట్రాక్టర్లకు నష్టం అని భావిస్తారు. ప్రామాణికంగా సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు వాడకుండా అవసరమైన మేరకు అంకెలు మారుస్తూ వాదనలు చేస్తున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా నీటి ప్రవాహాల లెక్కలు సమీక్షిస్తూ చేస్తున్న దాఖలు లేవు. కేంద్రం ఇస్తున్న నదులలో నీటి లభ్యత లెక్కలలో విశ్వసనీయత ఎంత? ఈ దేశ సంపదను మొత్తం లక్షల కోట్ల రూపాయలు అదానిలకు అంబానీలకు దోచిపెడుతున్న మోదానే వాళ్ళిచ్చే లంచం స్టేట్ బ్యాంకుల నుండి తీసుకునే కోట్ల వేల కోట్ల లక్షల రూపాయల కట్టలు దానికి కనిపించకుండా లిక్విడ్ రూపంలో టన్నుల కొద్ది రూపాయలు తీసుకుంటున్న ప్రభుత్వ పాపిస్టు పాలకుల నిర్వాహకం ముందు ఈ నీళ్ళ సంగతి పట్టించుకునేది ఎవడు? నా ఆర్థిక భారతమా? నిర్మల సీతారామన్, ఏమి జరుగుతుంది భారతదేశంలో మీ ఆర్థిక పరిపాలన? దోపిడి దొంగల పరిపాలన. టూరిస్ట్ సెంటర్కి వెళ్ళి మనం టికెట్లు అవి కొనుక్కోవాలంట. మామూలుగా లేదు ఇక్కడ సిచ్యువేషన్. చూసుకోవచ్చండి, వర్షం అయినా వర్షం బాబైనా గొడుగులు వేసుకొని అంబ్రెల్లాలు వేసుకొని వచ్చేస్తున్నారు ఈ డ్యామ్ చూడడానికి. మీరు చూసుకో, చాలా మంది ఉన్నారు బస్సుల్లోని. మామూలుగా లేదు సిచ్యువేషన్. ఇదిగోండి టికెట్ ఆఫీస్ ఉంది. ఇదిగోండి టికెట్లు తీసుకొని మనం వెళ్ళాలి, బయలుదేరాలి. మామూలుగా లేదు. ఇదిగోండి 3 Georges డ్యామ్. మామూలుగా ఆగలేకపోతున్నాను చూడడానికి. అంటే డ్రోన్ ఎగరేయడు, ఎందుకంటే వర్షం పడుతుంది. కానీ నేను వర్షం పడినా నేను ఎగరేసేస్తాను. పోయింది డ్రోను, మనకి ఇంపార్టెంట్ ఇది కాబట్టి ఎగరేసేద్దాం. మామూలుగా ఉంటుంది అంటే లైక్ గట్టి కొట్టండి. ఇక్కడ కూడా టైట్ సెక్యూరిటీ అనమాట, స్కానర్ చేసి పంపించడానికి. మామూలుగా లేదు, సెక్యూరిటీ చూసుకోవచ్చు. డ్రోన్ నాటు ఎలా అవును, ఇది మనం చూసారు కదా. డ్రోన్ లాగేసుకొని ఇదిగో ఇచ్చారు, స్కానింగ్లో తెలిసిపోతుంది. ఇటీవల చైనా దగ్గర ఎగరేసామంటే అక్కడ చిన్న మ్యాజిక్ చేశాను. వాళ్ళు పిలిచారు, నేను పలకలేదు. అప్పుడు అలా జరిగింది. గ్రేట్ వాల్ ఆఫ్ ద మటుకు మ్యాజిక్. ఇదిగో బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. వర్షం పడితేనే నదిలో నీళ్లు వస్తాయి. వర్షం ప్రకృతి పరిస్థితులను బట్టి పడతాయి. నది పరివాహక ప్రాంతం విస్తృతంగా ఉంటుంది కనుక ఎక్కడ ఎంత పడుతుంది అనేది ఎప్పుడైనా అంచనాలు మాత్రమే. పడిన వర్షం పిల్ల కాలువల నుంచా వాగుల ద్వారా నదికి చేరుతాయా? ఈ పిల్ల కాలువల వాగు నీటి లెక్కలు కట్టి యంత్రాంగం లెక్కగట్టే యంత్రాంగం లేదు. నదిలో అక్కడక్కడ పెట్టిన సెన్సార్లను బట్టి CWCT నీటి ప్రవాహం అంచనా వేస్తారు. ఒక సంవత్సరం తీసుకుంటే అంచనా పరిపూర్ణం కాదు అని భావించి దాదాపు 100 ఏళ్ళ లెక్క అని చెబుతారు. 100 సంవత్సరాల క్రితం నది ప్రవాహాన్ని ఎవరు లెక్కగట్టగలరు? అప్పటి నది పరిణామం చెప్పడానికి పరికరాలు ఉన్నాయా? ఇటువంటి అనుమానాలకు సరైన సమాధానం రాదు. ఈ 100 సంవత్సరాల లెక్కలు కూడా 75% విశ్వసనీయతతో తీసుకుంటారు. అంటే 100 లీటర్లు అని లెక్క రాస్తే దానిలో 75% మాత్రమే నది ప్రవాహంగా ప్రామాణికం చేస్తారు. అంటే 25% ఎర్రర్ కింద పరిగణించి తీసివేస్తారు. ఇంత మొత్తంలో ఎర్రని శాస్త్రీయంగా ఆమోదించవచ్చు. ఇదంతా శాస్త్రీయ దృక్పథంతో కూడుకున్న నీటి విభాగానికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన ఒక సశాస్త్రమైన లెక్కపత్రం. లెక్కలకే లెక్కపత్రం లేనప్పుడు దీన్ని పట్టించుకునేది ఎవడు? 100 ఏళ్ళు కాదు, ముందున్న లెక్కే మందు విందు చిందులు ఆట ఇది నడుస్తున్నదా లేదా చూస్తారన్నట్టు. ఇంత సశాస్త్రీయమైన పద్ధతుల్లో నిర్వహించాల్సిన తీరుతెన్నులకు గండిపడే రీతిలో నీరు ప్రవహిస్తున్న తీరు మన భారతీయ పెట్టుబడిదారి సమాజం యొక్క పరిపాలన ఫలితంగా ఎట్లుంటుంది? కమ్యూనిస్టుల పరిపాలన విధానంతో ఎట్లా పక్కడబంది ఉందో చూడండి మీరు. ఈ ఎక్సలేటర్స్ ఎక్కాలి, చూసారా? ఎక్సలేటర్స్ పెట్టారు ఫుల్గానే, అన్నీ అక్కడ వరకు పైకి ఎక్కి మొత్తం అంతా నీటికి చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఇట్లా ఎక్కలేని వాళ్ళకి, ఇది కొండ అయినా కొండ ఎక్కాలి కదా, ఎక్కలేని వాళ్ళకి
మెట్లు ఎక్కిన వాళ్ళకి యాక్సిలేటర్, మనం యాక్సిలేటర్ వాడుకుంటాం, ఈజీగా ఉంది, తప్పని ఎక్కిపోతున్నాం. అద్భుతం, మహా అద్భుతం. రానా నువ్వు అద్భుతం. 3 జార్జియస్ వింత, ప్రపంచంలో ఎక్కడా లేని వింత. నిజంగా గ్రేట్. 3 యాక్సిలేటర్లు ఎక్కి మనం వచ్చాం. అలా యాక్సిలేటర్లు లేకపోతేనండి చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఈ కొండ ఎవరెక్కుతాడు, ఎంత ఈ కొండలు ఎవరెక్కుతాడు. అదిగో ఎంత నీట్గా కనబడుతున్నాయి అన్నీ. ఆ షిప్పులు చూడండి, చైన్ సిస్టమ్. పనామా కెనాల్ ఎవరైనా చూడకపోతే చూడండి వీడియో, అది కూడా ఇలాగే ఉంటుంది. డ్రోన్ ఎగరేయకూడదు, పారాసైలింగ్, పారాగ్లైడింగ్, హెలికాప్టర్లు చిన్నవి పెద్దవి, అసలు ఎగిరేవి ఏవి వేయకూడదు. ఏది వేసినా బుస్కి బుల్లాండం అయిపోద్ది. బాబాయ్ చూస్తున్నారు కదండి, అద్భుతం అండి. 3 జార్జియస్ డ్యామ్ ని మీరు చూడబోతున్నారు, ప్రపంచపు 8వ వింత. సో తొలి భారతీయ యూట్యూబర్ గా నేను ఇక్కడికి వచ్చేసామండి. 3 జార్జియస్ డ్యామ్. 3 జార్జియస్ డ్యామ్ అంటే ఇక్కడ 3 నదులు ఉంటాయి అనమాట. యాంగ్జీ నది మీద 3 నదుల కలయిక. సో ఈ 3 జార్జియస్ డ్యామ్ దానికి ఆ పేరు పెట్టాడు. అసలు ఇది ఎందుకు కట్టారు అన్నది మనం వెళ్తూ మాట్లాడుకున్నాం. చాలా ఉన్నాయి. ఇది కట్టడం వల్ల 40 దేశాలు మునిగిపోతున్నాయా, లేదంటే ఎవరికి ఉపయోగం, అసలు ఏంటి కథా కామ్యం అంతా ఇది. అందుకొరకే తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద, కొండ నడక మీద మొన్న నడుస్తుంటే మనెంబడు పడే అడవులు మొత్తం నరికివేయబడుతుంటే ఆహారం లేక చిరుత పులులు ఒకవైపు మనల్ని బిక్క తింటున్న స్థితిగతులు భారత పెట్టుబడిదారి పరిపాలనలో భగవంతుడి సన్నిధిలో జరుగుతున్నాయి. ఆధునిక దేవాలయాలే నేటి డ్యాములు అంటాడు నెహ్రూ గారు. అసలు సిసలైన దేవాలయాలు ఎక్కడైతున్నాయో అక్కడ చూడండి, కొండల మీదనే నడవకుండా ఎలాంటి ఏర్పాట్లు చేసిండ్రు. ఇది కాదా పరిపాలన పద్ధతులు, ఇది కాదా పూజా విధాన పద్ధతులు. మానవుడి జీవన విధానాన్ని అత్యంత ఆధునిక పద్ధతిలో అప్రత్యత ఆర్థిక వేగంతో తీసుకుపోవడంలో నీటి ప్రవాహం ఎట్లా పోతుందో మానవుడి జీవన ప్రమాణం అప్పుడున్నప్పుడు మాత్రమే. అది దేవాలయం, అది మసీదు, అది మందిరం, అది చర్చి, అది పరిపాలన. ఆ రీతిలో అక్కడ పరిపాలిస్తున్న తీరు చూడండి. తిరుమల తిరుపతి పరిపాలన తీరు చూడండి. నీటిపారుదలను బహుళ రంగాల అభివృద్ధితో అనుసంధానించకుండా విడిగా చూడలేము. వాతావరణ మార్పుల నేపథ్యంలో పొడిమి వేడి పెరుగుతున్న తరుణంలో నీటి కొరత పెరుగుతున్న అందువల్ల అర్థవంతమైన ప్రభుత్వ పెట్టుబడులకు దారితీస్తే బాగుండేది. కానీ రాజకీయ నాయకుల స్వార్థంతో ప్రజలతో సంప్రదింపులు జరిపి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఒక గదిలో కొందరు తీసుకున్నారు. కాళేశ్వరంలో జరిగింది అదే. కాగంటే పార్లమెంట్లో మన ఆర్థిక వ్యవహారాలు చూసే కాగ్ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం 1,47,427 కోట్ల 41 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. అప్పట్లో సిడబ్ల్యూసికి ఇచ్చిన అంచనా 81,911 కోట్ల 1 లక్ష అన్నట్లు ఇంకా పని పూర్తి కాలేదు. 1,50,000 కోట్ల పైన పెట్టుబడి విస్తృత సంప్రదింపులు లేకుండా చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. దీని ఫలితంగానే దుఃఖం, నష్టం, అవినీతి, గుదిబండలు ప్రజలకు మిగిలాయి. రైతులకు, వ్యవసాయానికి తీరని నష్టం తెలంగాణలో జరిగింది. ఇంకా నయం కూలిపోయి కారిపోయి కనిపిస్తుండే మనకు అనిపించింది. లేకపోతే గులాబీ పువ్వులు, తామర పువ్వులు ఒకటయ్యి, తామర పువ్వులు గులాబీలు ఒకటయ్యి జనాల చెవులలో కూటమిగా పెడుదురు. ఇంకా మొత్తం కూలగొడుదురు. సరిపోలేదని ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు కూడా తెచ్చుకుందరు. పరిపాలనలు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, కానీ టింగ్ మాత్రం సాయంత్రం సిట్టింగ్లు అందరూ ఒకటే. నువ్వు బీజేపీ అయినా, నువ్వు కాంగ్రెస్ అయినా, నువ్వు తెలుగుదేశం అయినా, నువ్వు టీఆర్ఎస్ అయినా, నువ్వు వైసీపీ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా రియల్ ఎస్టేట్ వాళ్ళని చూడండి. చూడండి, అమ్మిన భూమినే 100 సార్లు అమ్ముతారు, 10 సార్లు అమ్ముతారు. ఒకడు కొంటున్నానుకో వీళ్ళంతా చూస్తూ ఉంటారు, వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకు పోలీసులు, వీళ్ళకు రెవెన్యూ డిపార్ట్మెంటు, వీళ్ళకి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంతా కలిసి చేసుకుంటూ ఉంటారు. అయిపోయిన తర్వాత దందా అయిపోయిన తర్వాత సాయంత్రం సెట్టింగ్ లక్షలు కట్టలు నా తరంలో, నా అయ్య తరంలో, నా తాత తరంలో
చూడని సినిమాలలో మాత్రమే చూసే కట్టలు, బ్యాంకులో కూడా కనిపించని గుట్టలు మన పొట్ట నిండా బ్యాగ్ నిండా వేసుకొని పోతుంటే అక్కడ ఎట్లయితే ఉంటాయో చిన్న చిన్న విషయంలో ఎట్లుంటుందో ఈరోజు ప్రాజెక్టుల విషయంలో కానీ ఉదాహరణకు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనిస్తున్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాలువల నిర్మాణం కోసము డబ్బులు పెట్టుబడి గవర్నమెంటు తెలుసుకుంటే కొరడా దెబ్బలు కొదవా 350 కోట్ల పైచీలకు మేము కాలువలు తీయడానికి నువ్వు కంప్యూటర్లు తెచ్చుకో, జేసీబీలు తెచ్చుకో, బుల్డోజర్లు తెచ్చుకో, ట్రాక్టర్లు తెచ్చుకో, యాక్టర్లు తెచ్చుకో అని ముందే డబ్బులు ఇచ్చిండండి. తర్వాత కథ కమేష్. ఇట్లా ప్రాజెక్టుల విషయంలో పాలకులు, కాంట్రాక్టర్లు, పెద్దలతో ఈ రీతిలో గద్దలై కొట్టుకొని పోతూ ఉంటారు. పూర బిస్కెట్లమై మనం బిస్కెట్లమై అయిపోతూ ఉంటాం. ఇది వెరైటీ సిస్టమ్స్ అండి. గురుగారు, చైనాలో లాస్ట్ వీడియో అయినందుకు సూపర్ వీడియో పడ్డదండి. థ్యాంక్ యూ సో మచ్ తీసుకొచ్చినందుకు. ఇప్పుడు చూసుకుంటే అసలు చైనా ఎందుకు కట్టింది, ఈ బుక్ ప్రకారంగా చూసుకుందాం. అసలు చైనా ఇది కట్టడానికి గల కారణాలు ఏంటి అంటే, చైనాకి యాంగ్జీ నది మీద ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వరదలు వచ్చేవి. ఈ వరదల కారణంగా యాంగ్జీ నది కింద ఉన్న నగరాలన్నీ ఒకేసారిగా మునిగిపోయేవాడు. ఎన్నో లక్షల మంది చనిపోయేవారు. ఎంత ఆస్తి నష్టం ఎంత జరిగింది. సో దీనికి కట్టాలి అని మావో కాలంలో ఒక నిర్ణయానికి వచ్చారు. 3 సంవత్సరాలు ఇంజనీర్లు అందరూ కూర్చొని దీని మీద కట్టాలని నిర్ణయించుకోగానే ఇక్కడ రైతులందరినీ ఖాళీ చేశారు. ఎన్ని లక్షల ఎకరాలని ఖాళీ చేసేసారు. మీకు ఫ్యూచర్లో మంచి జరగబోతుందని అందరినీ ఖాళీ చేసేసి స్టార్ట్ చేశారు. ఎప్పుడు 1994లో స్టార్ట్ చేశారు. 1994లో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 19 సంవత్సరాల తర్వాత 2003లోని దీన్ని ఓపెనింగ్ చేశారు. దీనివల్ల ఉపయోగం ప్రధానంగా వీళ్ళకి వచ్చేది ఉపయోగం ఏంటంటే 2204 మెగావాట్స్ ఉత్పత్తి అవుతుంది. 22,400 మెగావాట్స్. మన భారతదేశంలో హైయెస్ట్ 800 మెగావాట్స్ అనుకుంటున్నాను, నాకు తెలియదు. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. సో ఇంత మెగావాట్స్ ఉత్పత్తి అవుతుంది. చైనా ప్రపంచానికి ఏం చెప్తుంది, మాది అత్యధిక జనాభా కలిగిన దేశం. సో ఆ దేశంలో మేము బొగ్గును వండించి విద్యుత్ తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు మాకు ఇది చేయడం వల్ల పర్యావరణానికి మేము ఎంత హెల్ప్ చేస్తున్నాము అని చెప్పుకొస్తుంది. ఎస్, నిజమే. 22,400 మెగావాట్స్ అంటే 3 అణు రియాక్టర్లు, ప్రపంచంలోనే 3 అణు రియాక్టర్లకు సరిసమానం. ఓకే, ఇంకా లాభాలు ఏమో చూసుకుందాం. ఇంకో అతిపెద్ద నీటి స్వావలంబన కోసం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తన లేచింది. తెలంగాణ వచ్చింది 10 ఏళ్ల తర్వాత. 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి తర్వాత నీటి వనరుల స్వావలంబన కలగానే మిగిలింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మీద ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలలో నీటిపారుదల లేదు అంటూ నీటిపారుదల రంగంలో అస్థిర ప్రణాళికల గురించి ఏరులుగా పారించిన విమర్శలు ఇప్పుడు కొత్త రూపం తీసుకున్నాయి. అప్పుడు చేసిన తప్పులను సరిదిద్ది సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఒక పారదర్శక నిర్ణయం వ్యవస్థ నిర్మాణం చేయకుండా అంతకంటే ఘోరంగా ప్రాజెక్టును చేపట్టిన ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు. నీళ్ళ కోసం రాజ్యం వచ్చింది, పాలకులు ప్రజలు మార్చారు. నీళ్ళు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నదనే కంటే దిగజారింది అని చెప్పవచ్చు. అవునా కాదా? చూడండి, అక్కడ పరిపాలిస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ సభ్యులను కూర్చుండబెట్టి, ఇంజనీర్లు కూర్చుండబెట్టి 3 సంవత్సరాలు అక్కడ ప్రజా సమూహాలతోటి కూర్చుండబెట్టి మాట్లాడి రకరకాల పద్ధతులు శాస్త్రీయంగా చెక్కు చెదరకుండా 40 దేశాలు 45 దేశాలు కొట్టుకోబోతాయి. కాళేశ్వరంలాగా అక్కడ లీక్ అవుతాయి. ఎంత అత్యంత జాగ్రత్తతోటి భద్రతతోటి మానవ జాతి నిర్మాణం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకున్న పద్ధతి కమ్యూనిస్టుల పద్ధతి. ఇక్కడ నువ్వు పెట్టుబడి పెట్టినవా లేదా, లాభం వచ్చిందా లేదా, ఎవడో ఆదానే బొగ్గంత వాడిదే, కరెంట్ అంతా వాడిదే. వాతావరణ కాలుష్యాన్ని రూపుమాపడం కాదు, కొండలను గుట్టల్లే మణిపూరు. ఈరోజు ఛత్తీస్గఢ్లో క్రైస్తవ బిడ్డలు 4 వాళ్ళ పాపాన వాళ్ళు పోతుంటే, వాళ్ళ మానాన వాళ్ళు పోతుంటే 50 మంది బజరంగ దళ కార్యకర్తలు ఈరోజు మొత్తం సోషల్ మీడియా మొత్తం అవుతుంది. కాళ్ళు చేతులు ఎరగొట్టి రాళ్ళు పట్టుకొని కొడుతున్న తీరు.
అర్జున గిరిజన కోయ కొండ ప్రజలారా, మీరు చర్చిలు గిర్చిలు పేరుకు మాత్రమే ఎట్లా, ఈ దెబ్బలు తట్టుకొని మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో 108 యాక్ట్ గిరిజనులే ఏలాల, వాళ్ళు అమ్మొద్దు కొనకూడదు ఇతరులకు భూములు అని వాళ్ళకి హక్కులు ఉంటే, ఈరోజు మణిపూర్లో వెళ్ళగొట్టినట్లు కాల్చి తరిమి కొడితే బంగ్లాదేశ్ అడవులలో, బర్మా రంగున అడవులలో ఎట్లా దాక్కున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్లో నా బిడ్డలు ఆదాని బొగ్గు నిక్షేపాలకి, భారతదేశంలో అత్యంత పెద్ద బొగ్గు నిక్షేపమైన బొగ్గు ఖని కోసము ఈరోజు వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఆదాని చెప్తే మోదాని చెప్తే వాళ్ళకు కవచంగా ఉన్న ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ బజరంగ దళాలు పేరుకేమో క్రైస్తవుల్ని, ఇస్లామిక్ పద్ధతుల్ని వాటిని నిర్మూలించడానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణగా మేము చంపుతున్నామని పిచ్చిన కొడుకులు ఉన్మాదభరితంగా చంపుతున్నారు. ఇంటర్నల్గా భారతదేశంలో ఆదాని అమ్మని కూర్చుంటాడు. వీళ్ళ పాస్తులు ఇండోనేషియా కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ఇతర దేశాల్లో కానీ బొగ్గులు తీసుకురావాలంటే విశ్వగురు టకటకటకటకట 20 లక్షల షూట్లతోటి 1.5-2 కోట్ల రూపాయలు రోజు రక్షణ కవచంతో ఖర్చుతోటి పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. అబ్బబ్బబ్బబ్బ, ఆస్ట్రేలియాలో మోదే, ఇండోనేషియాలో మోదే, ఆఫ్రికాలో మోదే, అమెరికాలో మోదే, ఇంగ్లాండ్లో మోదీ పోయేది ఆదాని కోసం. వాళ్ళు అట్లా కూర్చొని మాట్లాడి, కాంట్రాక్ట్లో మాట్లాడి వీళ్ళని కూర్చొని పెట్టినందుకు బ్రోకర్ గాన్లో, బుక్కడ్ గాన్లో వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఉన్నారా? మేము పెట్టినాం కదా, 10 కోట్లు పెట్టినాం, 50 కోట్లు పెట్టినాం, 100 కోట్లు పెట్టినాం, మేము ఎన్నికల్లో ఖర్చు పెట్టినాం, మాకు 1000 కోట్లు రావాలా? మీరు దేశాన్ని దోచుకొని తింటుంటే మాకు కావాలా? మిమ్మల్ని మేము కాపలాగా ఉంటాం అని ఇక్కడ మన భారతదేశంలో ఏమో పెట్టుబడిదారీ సమాజంలో ఈ రీతిలో కూర్చొని చేస్తూ ఉంటారు. ఇక్కడ డ్యాములు కూల్చేస్తూ ఉంటారు, దేశాన్ని కూల్చేస్తూ ఉంటారు, దేశ ఆర్థిక వ్యవస్థను కూల్చేస్తూ ఉంటారు, మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఉంటారు, మానవత్వాన్ని కూల్చేస్తూ ఉంటారు. అక్కడ చూడండి ప్రపంచ పర్యావరణాన్ని ఎట్లా కాపాడుతుండ్రు, అక్కడ దేశ ఆర్థిక పరిస్థితుల్ని, అక్కడ వ్యవసాయ పద్ధతులు ఎంత అప్రతిహతంగా సస్యశ్యామలంగా ఆ దేశం నిర్వహిస్తుందో చూడడానికి ఒక ఉదాహరణలు. విద్యుత్ తయారు చేసుకుంటున్నాము, ఇప్పుడు మాకు ఇది చేయడం వల్ల పర్యావరణానికి మేము ఎంత హెల్ప్ చేస్తున్నాం అని చెప్పుకొస్తుంది. ఎస్, నిజమే. 2240 మెగావాట్స్ అంటే 3 అణు రియాక్టర్లు, ప్రపంచంలోనే 3 అణు రియాక్టర్లకు సరిసమానం. ఓకే, ఇంకా లాభాలు ఏమో చూసుకుందాం. ఇంకో అతిపెద్ద లాభం ఏంటంటే టూరిజం. మీరు చూసారు కదా, వర్షం బాబాయిని ఎన్ని మంది వచ్చారు. అయితే సినీ ఆదివారంలో మొత్తం దేశం అంటే, ఎందుకంటే దేశానికి గొప్ప ప్రతిష్టంగా నిర్మించింది. అసలు ప్రపంచంలో మానవాళికి ఉపయోగపడేవి నా దృష్టిలో ప్రపంచ వింతలో ఒక ప్రపంచ యాత్రికుడు దృష్టిగా సుయజ్ కెనాల్ ప్రపంచ వింత. అది ఆగిపోతే ట్రేడింగ్ ఆగిపోతుంది, దిగుమతులు ఆగిపోతాయి. పనామా కెనాల్ అది మీకు చూపించండి, అది ఆగిపోతే ప్రపంచం ఆగిపోతుంది. సో ఇది కూడా అలాంటి వింత. చైనాకి చాలా బంగారు కోడిపెట్ట, కానీ ఇది బద్దలైపోతే వచ్చే నష్టాలు మామూలు విషయాలు కాదు. ఒక దగ్గర 40-50 దేశాలకి గండి కొట్టేస్తుంది. చాలా నగరాలు మునిగిపోతాయి. ఇప్పుడు మేము పొద్దున్నంతా బిస్కెట్ తిన్నాం కదా, అది 4 సార్లు మునిగిపోయిందంట. 4-5 సార్లు మునిగిపోతే అక్కడ స్టార్ట్ చేశారని చెప్తున్నారు. ఎవరు ఉండరండి అక్కడ, మునిగిపోతే వరదలు వస్తాయి అనేసి. సో మీరు చూసుకుంటే అత్యాధునిక టెక్నాలజీ అనే లాకింగ్ సిస్టమ్, ఇది మీరు పనామా కెనాల్లో చూశారు. సో గేట్ టు గేట్ లాకింగ్ సిస్టమ్ని పెట్టి వాటర్ని అప్ అండ్ డౌన్ చేసి పెడతారు. మీరు చూడండి, చాలా బాగుంది ఈ సిస్టమ్ అయితే. ఉంటే కరెంట్స్ ఇంకా చాలా బాగా కనబడుతుంది. పూర్వపు ఆంధ్ర రాష్ట్రం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నీటిపారుదల ప్రాజెక్టులు, వాటి ప్రణాళికలు, అందులో లోటుపాట్లు లోతుగా అధ్యయనం చేయలేదు. ప్రాజెక్టుల వలన కలిగే నిర్వాసిత సమస్యతో సహా పర్యావరణ, సామాజిక, భౌగోళిక, సాంకేతిక సమస్యలు పరిష్కరించడానికి సరైన సమాచారం సేకరించకుండా, ప్రభావిత అంశాల మీద అధ్యయనం లేకుండా చేపట్టడం ఘోర తప్పిదం. అందుకే అంచనాలు తప్పి దుష్ఫలితాలు మిగులుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 9 ఏళ్లుగా రీడింగ్, డిజైనింగ్, పునరుద్ధరణ సంస్కరణలు అద్భుతం అంటూ మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టుల అధ్యయనం, లోతైన పరిశీలన, పారదర్శకత, జవాబుదారీతనం లేవు. గోదావరి ప్రాజెక్టు నివేదికలు తయారు ఒక తంతుగా మారాయి అనడానికి ప్రధాన నిదర్శనం వాటి నిర్మాణ సమయంలో తరచూ చేసిన మార్పులు. 2016
17 బడ్జెట్లో నీటిపారుదల కోసం 25,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ధైర్యంగా ప్రకటించినప్పటికీ అప్పటి బడ్జెట్లో దాదాపు 25% ఉన్న ఈ ముఖ్యమైన అంశంపై రాష్ట్ర శాసనసభలో ఒక్క నిమిషం కూడా చర్చించలేదు. ఆ తర్వాత కాలంలో కూడా శాసనసభ బంగారు తెలంగాణకు నాందిగా చూపెట్టిన ప్రాజెక్టు గురించి చర్చించకపోవడం, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడం వలన ప్రస్తుత దుస్థితి దాపరించింది. వాళ్ళకి ఏమవసరం, చేతుల పడ్డాయా లేదా, 25,000 కోట్ల రూపాయలు విడుదల చేసినమా లేదా, పిల్లికి కోతికి పిల్లికి ఎవరికి దక్కేది వాళ్ళు దొరికింది. దక్కిన తర్వాత మనం పట్టించుకునే నాదులు లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. నీటి పని నీరు, తుక్కు పట్టిన ఫాల్తు కల్తీ సిమెంట్ రాళ్ళు రప్పల్ని నిజం నిప్పు లాంటిదే తోసుకొని వచ్చి వాళ్ళ పాపాల భైరవతనాన్ని, వాళ్ళ దోపిడి దొంగతనాన్ని బయటపెట్టింది. సో ఇప్పుడు మీకు కనబడుతుంది కదా 3 చార్జెస్ డ్యామ్ యొక్క గేట్లు ఏదైతే ఉన్నదో ఆ గేట్ల నుంచి 150 అడుగుల ఎత్తు నుంచి వాటర్ పడేటప్పుడు ఏమవుతుందంటే అంటే భూమి యొక్క భ్రమణంలోని మార్పు చెందుతుందని సైంటిస్టులు అయితే చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే ఉత్తర ధ్రువాలు దక్షిణ ధృవాల్లోని చాలా మార్పులు సంభవించాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉందండి భూమి. సో చైనాలోని ఇక్కడ బరువు ఎక్కువ పెట్టారండి ఒకేసారి. ఏమవుతుంది, స్లోగా ఇలా కనిపిస్తుంది కదా నార్త్ పోల్లోని సౌత్ పోల్లోని. అదే ఎందుకంటే వాటర్ని హోల్డ్ చేసుకొని ఉంచుకుంటుంది అది. ఆ వాటర్ అంత పెద్ద వాటర్ కంటెంట్ హోల్డ్ చేసుకొని ఉంచడం వల్ల భ్రమణంలో మార్పు చెందుతుంది. అక్కడ అది జరుగుతున్న అది సైంటిస్టులు అయితే అది చెప్పారు. సో ఇదేంటి అంటే పైకి వచ్చేస్తే ఇంకా ఇదే టాపు. ఇక్కడ నుంచి మొత్తం అంతా కనబడుతుంది. మొత్తం ఒక 360 సర్కిల్ బాగా కనబడుతుంది చాలా అందరికి. ఫోటోలు అవి వీడియోతో మామూలుగా లేదు ఇక్కడైతే సిచ్యువేషన్. లక్కీ ఏంటంటే మాకు ఎండ వచ్చేసింది. లక్కీ ఏంటి మనకి ఎండ వచ్చిందండి. పొద్దు నుంచి వర్షం సత్యం భలే వచ్చింది. అందరికీ తెలియని విషయం ఏంటంటే చైనా దగ్గర డబ్బు ఉంది కదండి కట్టేసింది అంటే లేదండి. ఇది కట్టేటప్పుడు చైనా చాలా దేశాల్లో అప్పు అడిగింది అనమాట. తక్కువ చిన్న ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ వాడిన కాంక్రీట్తో మొత్తం చైనా అంతా మనం పరిచయచ్చు. అంత ఎక్కువ కాంక్రీట్ని వాడారు. దగ్గర 50,000 నుంచి 60,000 మంది కూలి వాళ్ళని పెట్టారు. చాలా పెద్ద ప్రాజెక్టు. ప్రపంచంలో ఎలాంటిది మళ్ళీ ఇంకోటి కట్టాలంటే ఆడు తలకిందులుగా తపస్సులు చేసినా కట్టలేరు. మనకు పోలవరం అవుతుంది అదిగో అవుతుంది, ఇదిగో పులి అదిగో మేక అని ఎప్పుడు అన్నారో సరి సమానంగా ఉండేది. ఎందుకంటే 2 కొండల మధ్యన నీరు ఆపడం అనేది అంత చాలా పెద్ద విషయమే. కానీ అది అవ్వలేదుగా. ఇంకా నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాను పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది అనేసి. కానీ ఇదైతే సూపర్ అద్భుతంగా ఉంది ఇప్పుడు వరకు. కిందకి వెళ్తున్నామండి ఆ డ్యామ్ షిప్పులు రాక గట్టా చూడడానికి. అదిగోండి కిందకి వెళ్తున్నాము, చూద్దాం ఏమవుతుందో. సో ఎందుకంటే ఇంత పెద్దది ఇక్కడ దీని మీద కట్టగలను అంటే ఇది ప్రపంచంలో చిన్న యాంగ్జిన్ అదేం చిన్నదేం కాదు, చిన్న చిన్నదేం కాదు. ప్రపంచంలో అతిపెద్ద 3 నదుల్లో ఇది 3వ నది. అందుకే అడ్డమే 5 కిలోమీటర్లు ఉంటుంది. వెయిట్ ఎంత అనుకున్నారు, 39,000 కోట్ల కేజీలు అనమాట. అంత బరువు ఇది. అందుకే అంత అసలు ఒక వింతనే చెప్పాలండి. ఇది కట్టడం అంత ఈజీ కాదు. మళ్ళీ ఎవరైనా కట్టాలంటే తలకిందులుగా తపస్సు చేయాలనే చెప్పాలి. అసలు అవ్వదు. ఏం లేదు తిండి నువ్వు తిండు. అక్కడ షిప్ వెళ్తుంది చూసారా అండి. షిప్ ఈ తిండి ఆ షిప్ 4 గంటల జర్నీ అండి మొత్తం డ్యామ్ అంతా. మాకు టైం లేక మేము వెళ్ళమన్నాం. ఎందుకంటే మేము ఇంకా 12 గంటలు జర్నీ చేయాలి. రేపు నా ట్రైన్ ఉంది. సో మీరు చూసుకుంటే అక్కడ షిప్ వెళ్తుంది చూసారా. షిప్ వెళ్తుంది. షిప్ కన్నంలో నుంచి వెళ్తుంది. ఎలాగెళ్తుందో చూసారా. ఇదిగోండి వాళ్ళు అంటున్నారు చూసారా అది షిప్. అప్పటికే ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టుపై అయిన 9,000 కోట్ల వ్యయం నిర్లక్ష్యం చేశారు. భారీ పెట్టుబడులు ప్రజాధనంతో పెట్టుబడుతున్నప్పుడు అటువంటి మౌలిక సదుపాయాలు, సమగ్రత, సుస్థిరత, భవితవ్యానికి సంబంధించిన సంపూర్ణ చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పటి ముఖ్యమంత్రి ప్రాజెక్టుల మీద ఇచ్చిన ప్రజెంటేషన్ అనేక విషయాలు ప్రస్తావించలేదు. విద్యుత్ అవసరాలు, నిర్వహణ, వ్యయం, పంటలు, విధానం మొదలైన వాటిని గురించి ఆలోచించనే లేదు. ఆ ప్రజెంటేషన్ కేవలం డిజైన్, కొన్ని సాంకేతిక అంశాలపై మాత్రమే కేంద్రీకృతమైంది. ప్రజలు భాగస్వామ్యంతో కూడిన సంపూర్ణ ప్రణాళిక రచనకు ప్రజాస్వామిక ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం అనేకులు ఆనాడే ఎత్తి చూపారు. నీటిపారుదల ప్రాజెక్టుల రైతులు భాగస్వామ్యం అత్యంత ఆవశ్యకం. ప్రణాళిక దశ నుండి అనుకునే లక్ష్యాలను సాధించేందుకు అందుబాటులోకి వచ్చిన నీరు, విద్యుత్ ఉపయోగం సమర్థంగా ఉండడానికి తగిన పంటలు విధానం ఉద్భవించడానికి రైతులతో సంప్రదింపులు చేసి ఉండాల్సింది. అది చేయలేదు. ప్రాజెక్టులు కొంతమేర పూర్తి కాగానే ఒకసారి
వరి వేసుకోమని ఇంకోసారి వద్దని కేసీఆర్ పరస్పర విరుద్ధ పిలుపులు ఇవ్వడంతో రైతాంగంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటి వినియోగం గురించి సమగ్ర ప్రణాళిక తయారు చేయలేదు. రైతుల ఆ సంపూర్ణ సమాచారం అసందర్భంగా ఇచ్చి మోసం చేసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి పిలుపు మేరకు భారీ ఎత్తున వరి వేసిన రైతులకు నిరాశ మిగిల్చింది. రెడ్ ఆర్మీ లాంగ్ మార్చ్ జరుగుతున్నప్పుడు షంఘై ప్రభుత్వాన్ని అక్కడ కూల్చే ప్రయత్నం జరుగుతున్నప్పుడు, చైనాలో విప్లవం జరుగుతున్నప్పుడు, అదే సమయంలో జపాను సామ్రాజ్యవాదులు చైనాని దురాక్రమించి వాళ్ళు ఒకవైపు బాంబులు వర్షం కురిపిస్తుంటే, ఒకవైపు షంఘై షేక్ ప్రభుత్వం అక్కడ పాలకులు కమ్యూనిస్టుల మీద చేస్తుంటే, మావో నాయకత్వాన బాంబుల వర్షం కురిసినా నెత్తెరుటేర్లు బారినా ఎత్తిన జెండా దించమనుకుంటా ఎర్ర జెండాకి జై జై, ఎర్రని పతాకకి జై జై అనుకుంటా ఆ రోజు మావో వేలాది మంది కమ్యూనిస్టు యోధుల్ని, విప్లవ యోధుల్ని, సాయుధ యోధుల్ని పట్టుకొని కొండలు గుట్టలు అడవులు ఎడార్లా మనకడ్డి ఇంకా పదండి ముందుకు పదండి పోదుకు పోదాం పోదాం పైపైకి కథం తక్కువతో వృధాంతరాలం గర్జిస్తూ పదండి ముందుకు పదండి ద్రోచుకు పోదాం పోదాం పైపైకని మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఎట్లయితే గార్నించి గద్దించినో మావో నాయకత్వాన్ని కొండలు గుట్టలు ఎడార్లు మొత్తం ఒకవైపు జపాన్ను సామ్రాజ్యవాదులు బాంబుల వర్షం కురిపిస్తున్న 30 కిలోల వెయిట్ వేసుకొని కూడా సాయుధ దళాలు ఎర్ర సైన్యం నడిపిస్తున్నప్పుడు వాళ్ళు మావోను చుట్టుముడితే ఈ యాంగ్సీ నది 5 కిలోమీటర్ల అడ్డంగా ఉంటుంది. 5 కిలోమీటర్ల అడ్డంగా ఉన్న వృద్ధాపంలో కూడా ఎర్రని సింహం ఈత కొట్టి ఈదుకుంటా ఆ రోజు యాంగ్సీ నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న పరిస్థితులు, పేదరికంతో బీదరికంతో అక్కడ రైతాంగం పడుతున్న కష్టాలు, ఇతిబాధలు మొత్తం కళ్ళారు చూసిన తర్వాత, విప్లవం వచ్చిన తర్వాత శాస్త్రవేత్తల్ని, ఇంజనీర్లని, ప్రజల్ని, ప్రభుత్వ అధికారులని, కమ్యూనిస్టు యోధుల్ని మొత్తం కూర్చోబెట్టి పరిపాలించిన పద్ధతి మూలంగా, ప్రణాళికబద్ధంగా చేసిన మూలంగానే ఈ అద్భుత విజయం. ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది? అదే జపాన్ దురాక్రమణ చేసిన జపాన్ మళ్ళా అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇద్దరు కలిసి ఆస్ట్రేలియాలో తిష్టేసి భారతదేశాన్ని కూడా మోడీని కూడా కలుపుకొని దుష్టకూటమికి ఏర్పడి ఈరోజు చిచ్చర పిడుగు, ఉత్తర కొరియా చిచ్చర పిడుగు కిము తాత తండ్రి ఉన్నప్పుడు అక్కడ కమ్యూనిస్టులు పరిపాలన చేయకూడదు, అక్కడ ఎర్ర జెండా నిలబడకూడదు అనే దుర్బుద్ధితోటి ఎక్కడ అమెరికా, ఎక్కడ ఆసియా, దక్షిణ కొరియాను పట్టుకొని, జపాన్ పట్టుకొని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మొత్తం 80% నగరాలను మొత్తం కూల్చే బాంబులతోటి ఈరోజు గాజాలు ఎట్లయితే కూల్చేసిండ్రో అట్లనే కూల్చేసి డ్యాములు కూడా కూల్చేసి అక్కడ అన్నమో రామచంద్ర అని ఆకలి కేకలతో, కరువు కాటకాలతోటి జనాలు మలమలలాడుతుంటే బాంబుల వర్షాలతో టన్నుల బాంబులు వర్షం కురిపించిన అమెరికన్ సామ్రాజ్యవాదుల యుద్ధోన్మాదులు ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచే రీతిలో కష్టజీవులు, కమ్యూనిస్టులు, చైనా ప్రజలు ఎంత పెద్ద మహత్తరమైన డ్యామ్ నిర్మించుకుంటే ఈ డ్యామును కూడా కూల్చడమే ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదుల ముందున్న ఏజెండా. ఆ జెండాకి భారతీయ జెండా కూడా కలిసి ఈరోజు కుట్రబడుతున్నది. ఈ కుట్రలలో మోడీ అంతర్జాతీయ నేరస్తుడిగా, మానవ జాతి ప్రగతి నిరోధకుడిగా, శ్రామిక ప్రజల వ్యతిరేకంగా ఎట్లా తయారవుతుందో ఈ పరిపాలన పద్ధతి దేశభక్తులారా వింటుండ్రా? ఈ దేశాన్ని మొత్తం ఆదాని అంబానీకి అమెరికన్ సామ్రాజ్యాదులకి మోడీ మొత్తం కుదబెట్టడం, తెగనమ్మడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మానవ జాతి నాగరికతని అడ్డుకునే రీతిలో శ్రామిక ప్రజలు మొత్తం అక్కడ కూడుగట్టుకున్న ఈ గొప్ప ఆధునిక కట్టడాన్ని కూడా కాళేశ్వరంలాగా కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ చూస్తున్నాడు, మనల్ని అంటున్నారు అని. సో ఏ మాటకి ఆ మాటకే కానీ 3 Gorges డ్యామ్ అనేది ఒక అద్భుతం. చైనాకి బంగారు కూడిపెట్ట. ఎలక్ట్రిసిటీ ఇది ఇంకో 10 సంవత్సరాలు రన్ అయితే అసలు అప్పులన్నీ తీరిపోతాయి. అంత బొగ్గు సేవ్ చేసుకోగలుగుతుంది. చాలా నీళ్ళుని చాలా వ్యవసాయ క్షేత్రాలకు అందించగలుగుతుంది. ఆ వరదలు ఏదైతే యాక్సిడెంట్ మీద వచ్చే వరదల వల్ల ప్రజలకు ముప్పు ఉందో చాలామంది కబుర్లు చెప్తూ ఉంటారు. ఇంత గొప్ప అద్భుతాన్ని చూసి ప్రపంచం కట్టలేదు.
ప్రపంచంలో ఏ దేశం ఇలాంటి అద్భుతాన్ని కట్టలేదు. సో కట్టలేనప్పుడు దాని మీద కొన్ని రాళ్ళు వేసేద్దాం. దీనివల్ల దీనికి బొక్కలు పడ్డాయని, సో ఇది కూలిపోతుంది. ఎక్కడ కూలిపోయింది? మొత్తం నదులన్నీ కొట్టుకెళ్ళిపోతాయని, 40 దేశాలు మునిగిపోతాయని, ఆ భూమి చెప్పుడు ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళ దేశం ముఖ్యం, వీళ్ళ ప్రజలు ముఖ్యం. ప్రపంచం ఏమైపోయినా వీళ్ళకి అనవసరం. అది ఇంకో అద్భుతమైన విషయం చెప్తాను. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అది ఎంతవరకు యాదృచ్ఛికో, దీని పక్కనే ఉన్నది వుహాన్ నగరం. వుహాన్ నగరం వల్ల ఎంతమంది అయితే చనిపోయారో, ఇది బద్దలైతే దానికి అంతమంది పని. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ దేశం వల్ల చచ్చిపోతారు. 40 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఆ ముందు మునిగిపోతారు. 40 కోట్ల మంది ఒకేసారి ప్రాణాలు విషి అయిపోతాయి. ఎందుకంటే ఈ త్రీ జార్జియస్ డ్యామ్ యొక్క ఫోర్స్ అంటే అంత గట్టిగా ఉంటుంది. అన్ని 39,000 లీటర్ల గ్యాలన్లు, లక్షల గ్యాలన్లు నీళ్ళు అయితే స్టోర్ చేసుకుంటుంది. సో అంత నీళ్ళు ఒకేసారి బయటకు వచ్చేసరికి మొత్తం ఇదండి 1986 ప్రాంతంలో డివైఎఫ్ఐ కార్యకర్తగా ఉన్నప్పుడు మిర్యాలగూడలో డివైఎఫ్ఐలో యాంగ్స్ నదిపై జైత్రయాత్ర సినిమా చూపెడుతుంటే ఆ బాక్స్ తీసుకురాపోవడానికి నేను ఖమ్మం జిల్లా ఇల్లందు నుండి మిర్యాలగూడకు వచ్చి డివైఎఫ్ఐ కార్యాలయం నుండి తీసుకుపోయి మేము సినిమా వేసినప్పుడు యాంగ్సినియా నది మీద జైత్రయాత్ర అప్పుడు ఎర్ర సైన్యం రెడ్ ఆర్మీ నిర్వహిస్తున్న అద్భుతమైన పోరాటాల దృశ్యాలను మొత్తం యావత్ ప్రపంచానికి ఈరోజు అంటే వైఫై వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది చూపెడుతుంది, కానీ అది పెద్ద చైతన్యానికి ఒక నిదర్శనం అన్నట్టు. చైనా నుండి తెప్పించిన ఆ సినిమాని మేము అట్లా ప్రదర్శించి చేయడం అన్నట్లు అనుభవాలను గుర్తుకొస్తున్నాయి. ఇట్లాంటి అనుభవాలను గుర్తులు పెట్టుకొని మదించుకొని సాధించి శోధించి ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం అక్కడ కంకణబద్దులైన త్యాగ నిరుత్తటు ఉన్న పెద్దల మూలంగా అది సాధ్యమైంది. ఇతరులతో అది సాధ్యం కాదు. ప్రపంచంలో పెట్టుబడిదారు సమాజంతో చూసుకుంటే త్రీ జార్జియస్ డ్యామ్ మీద ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నాయి. క్రూజ్ షిప్స్ ఉన్నాయి, మనల్ని తీసుకెళ్తాయి. తర్వాత పెద్ద చూడండి ఎన్ని కార్డులను తీసుకెళ్తుంది. ఈ కొస నుంచి ఆ కొసకి ఇప్పటికే త్రీ జార్జియస్ డ్యామ్ దగ్గర మనకి కార్డులు తీసుకెళ్తుంది. చూసారా, ఇది ఈ షిప్ కార్డులను తీసుకెళ్తుంది. సో ఈ షిప్ కార్డులను తీసుకెళ్తుందా అది ఎత్తితే చాలా బాగుంది. ఇక్కడ ఒక పోర్ట్స్ ఉన్నాయి, చాలా పోర్ట్లు ఉన్నాయి. ఇదిగోండి మీరు చూసుకోవచ్చు. త్రీ జార్జియస్ డ్యామ్ ఇక్కడ బైనాక్యులర్స్తో చూస్తున్నారు అందరు ప్రజలను. మొత్తం అక్కడ ప్రజలు చూడండి, ఒక లుంగీలు కానీ మాసిన బట్టలతో కానీ ఎవ్వరు ఉండరు అక్కడ. బైనాక్యులర్స్ పెట్టుకుని ఒక 100 సంవత్సరాలు అభివృద్ధిలో ఉంది చైనా. మానవ జాతిని మొత్తం నెట్టేసింది. అద్భుతంగా ఉంది, చాలా పెద్దదనే చెప్పచ్చు. డ్యామ్ ఈ కొస నుంచి ఆ కొస వరకు ఉంది. ఇదిగోండి చాలా పెద్దది. అదిగో అంత ఉంది. ఉన్నారు అనడానికి నిదర్శనం చూసుకోవచ్చండి. ఖాళీ అయితే లేదు, అంతమంది ఉన్నారు. అలా వస్తూనే ఉన్నారు. ఈరోజు వీకెండ్ కూడా కాదు. రాజకీయ పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంకేతిక అంశాలను మిళితం చేసే నీటి, నదుల, వాగులు, చెరువులు, ప్రాజెక్టుల నిర్వహణ వ్యవస్థ నిర్మాణానికి వినూత్న ఆలోచనలు ప్రేరేపించే సుపరిపాలన పద్ధతులు అవలంబించాలి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న నీటి వనరులు సంభావ్య అంచనాలు చాలా పాతవి. భూ వినియోగ విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. నీటి కొరత పెరుగుతున్నది. అధ్యయనాలు చెబుతున్నాయి. క్లైమేట్ చేంజ్ ప్రభావాన్ని తట్టుకునే నీటి వనరులు పెంపొందించాలి. ప్రస్తుత నీటి విధానాలు మూల్యాంకనం చేయాలి. మళ్ళీ మీరే అడుగుతాడు. 10 గంటల 12 గంటల కొడతా చూద్దాం ఎప్పుడు వెళ్తాము. ఇప్పుడు టైం ఎంత అయింది? 2 3 అయింది. నాకు తెలిసి అర్ధరాత్రి 3 అంటే వెళ్ళిపోతాం. ఊడుకొచ్చా అర్ధరాత్రి 2 అవుతుంది. చూడండి చూడు టాప్గా కుడితే ఇక్కడికి వచ్చి పడ్డాం. గురువు గారు ఎలా ఉందండి ఇంట్లోని? అదో రకంగా ఉందా? రకరకాలుగా ఉందా? మరి ఉంటుంది మామూలుగా ఉండదు. ఇదిగోండి సూర్యాస్త సమయం. ఇంకా మనం వెళ్ళడానికి చాలా దూరం ఉంది, చాలా టైం ఉంది. కదా ఇది ఎలక్ట్రానిక్ కార్ అట. 2,50,000 అట. ఇది ఛార్జింగ్ పెడితే 150 కిలోమీటర్లు వస్తుందట. సో మనం టోల్కి డబ్బులు కట్టాం కదా. నేషనల్ హైవే వాళ్ళు అనమాట, చైనీ నియాంగ్ నేషనల్ హైవే అని చెప్పి మంచి ఫెసిలిటీతో ఒక రెస్టారెంట్, తర్వాత మంచి షాపింగ్ మాల్, తర్వాత ఉండడానికి బాత్రూమ్ చూపించడం బాగోదని చూపించడం. 5 స్టార్ హోటల్ లాగా ఉంది బాత్రూమ్ అయితే. రోడ్డుకి ఇటు మళ్ళీ అటు. ఇదిగోండి రోడ్డుకి ఇటు అటు. ఎందుకంటే ఇక్కడ ఉందని చెప్పి అటు సైడ్ క్రాస్ చేసుకుని వచ్చిన వాళ్ళు యాక్సిడెంట్ అయిపోతుందని రోడ్డుకి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి రోడ్డు పెడతారు ప్రతిసారి నేషనల్ హైవే వాళ్ళు. నేను చూసారు కదా, ఆయన అంతా క్లీన్ చేసేస్తుంటే పర్మనెంట్ హై మెయింటెనెన్స్. నేను ఆల్ ఇండియా ట్రిప్ లో ఇండియా అంతా తిరిగాను, నేను చూసాను. మేము పెట్రోల్ బంకుల్లోని మేము 10 రూపాయలు ఇచ్చి స్థానాలు గట్ట చేసేవాళ్ళు. నేనేమంటానంటే ఇక్కడ వాల్యూ యాడెడ్ సర్వీస్. టోల్కి కట్టినందుకు కానీ అక్కడ పడుకోవడానికి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి.
పడుకోవడానికి ఫెసిలిటీస్, నువ్వు ఇక ఈ బండి నడుపుతూ హెల్త్ బాగోకపోతే రెస్ట్ తీసుకోవచ్చు తక్కువ ధరలోని. అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అని. ఇంకా జనాలు ఎందుకు తిడతారు ఇన్ని ఫెసిలిటీస్ ఉంటే చెప్పండి. చూసుకోవచ్చు 150, 140 స్పీడ్లో వెళ్తున్నారు గురువుగారు. టైము దగ్గర మనకి 11 అవుతుంది. ఇదిగోండి రోడ్డు ఇలాగ ఉంది. ఎప్పుడు వెళ్తావు ఇంటికి, వీడియో ఎప్పుడు క్లోజ్ చేస్తామో తెలీదు. నిజంగా గురుగారు థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వీడియో ఫ్రమ్ చైనా అదరగొడి సార్. నిజంగా అంటే నేను లాస్ట్ మినిట్లో అన్నాను వెళ్దామండి అంటే కొట్టేద్దామని అన్నట్టు. నిజంగా సై అంటే సై అన్నానికి సూపర్ అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ ఎంత 12, 10, 24 గంటలు ఓన్లీ ట్రావెలింగ్కి అయిపోయింది. అందుకే యూట్యూబ్లో మీరు ఎంత నెతికినా ఈ వీడియో దొరకదు. ఇలాంటి 3 జార్జెస్ డ్యామ్ వీడియో ఫస్ట్ ఇండియన్ యూట్యూబర్ ఈయన దయవల్ల అయింది. అలా కార్తీక్ బాగా చదువుకోరా నాయన. గురువు గారు అంత పెద్ద డాక్టర్ అవ్వాలా? పోయి పాప తొంగున పెట్టిల్ల వాళ్ళకు పాప పడుకుంటుంది. బాయ్, రేపు కలుపుతావా లేదో? ఓకే అయితే అండి. రేపు మార్నింగ్ ఒక 4 గంటలు పడుకొని మీరు రావాలి, నేను 5 గంటలు పడుకొని నేను రావాలి, లేగాలి. పొద్దున్న ట్రైన్ ఉంది. ఓకే, ఈ వీడియో ఎంతటితో సమాప్తం. 3 జార్జెస్ డ్యామ్ నచ్చినట్లయితే దీంతో పాటు మానవుడు కట్టడాల్లో అతి ఉత్తమమైన సూయజ్ కెనాల్, పనామా కెనాల్, ఆ తర్వాత ఆ కవకే వస్తుంది మన 3 జార్జెస్ డ్యామ్. మానవునికి ఉపయోగపడే కట్టడాలు చూడండి, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సూయజ్ కెనాల్, పనామా కెనాల్. ఓకే, ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి రేపు వీడియోలో కలుసుకుందాం. ఉంటాను బాబా అండ్ జై హింద్. ప్రజానీకానికి, మా తెలుగు సోదరీమణులకు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ రెడ్ సల్యూట్ కామ్రేడ్ సుందరయ్య గారికి. రెడ్ సల్యూట్, రెడ్ సల్యూట్. సాధనతో ప్రతి ఒక్కరికి పని, కడుపు నిండా తిండి, ఒంటి నిండా గుడ్డ, తలదాచుకోవడానికి ఒక కొంప, చదువు, విద్య. ఇట్లా మావో మహానాయకుడు, మావో ప్రపంచ విప్లవ నాయకుడు యాంగ్స్ నదిపై జైత్రయాత్ర చేసి తను స్వయంగా చూసి ఈరోజు ప్రపంచ కట్టడాలు అత్యుత్తమ మానవ జాతి కట్టడంగా పరిగణించబడుతున్న ఆ డ్యామ్ ఏదైతుందో వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు, వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంతో అటు కర్ణాటకలో, ఇటు మహారాష్ట్రలో, ఈ తెలంగాణ ప్రాంతంలో నైజాం నవాబ్ సర్కార్కి, దేశముఖ్ దొరలకి, రజాకర్లకు వ్యతిరేకంగా తిరగబడి 6,000 మంది కమ్యూనిస్టుల యోధుల సాహసకరంతో వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటాన్ని నిర్వహించిన రథసారథి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. ఈరోజు రజాకర్ల పేరుతోటి హిందూ మతోన్మాదులు, కమ్యూనిస్టులు ఇక్కడ భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఎర్ర జెండా చేతబట్టి పోరాటం చేసి రాష్ట్రాన్ని మరో పాకిస్తాన్ కాకుండా చేసిన గొప్ప త్యాగనిరతి ఘన చరిత్ర ఉంటే అప్పుడు పుట్టనే, అప్పుడు అడ్డాసు గతి లేని బీజేపీ వాళ్ళు ఈరోజు రజాకాల సినిమా పెట్టింది హిందువులకు ముస్లింలకు వ్యతిరేక ఘర్షణ. ఈరోజు హిందువుల మీద ఆ ముస్లింలు చేసిన దాడి దాన్ని తిప్పికొట్టిందనే రీతిలో ఓట్ల కోసం పులిగండి లెక్కలో అడ్రస్లో ఇప్పుడు చెప్పే ఊకదంపుడు సినిమాల దగ్గర మొదలు పెడితే ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఎక్కడా, వాళ్ళ అయ్యలు ఎక్కడా, వాళ్ళ తాతలు ఎక్కడా? నా తల్లిదండ్రులు ఆలేటి ముత్తిలింగమ్మ, ఆలేటి సోమయ్య గారు, నా తాత వడ్లకొండ ఎల్లయ్య రాములు రక్త తర్పణలతోటి వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంతో ఇక్కడ వచ్చిన దానికి బండ గుర్తుగా ప్రత్యేక సాక్షులం మేము. వీళ్ళ అడ్రస్ లేదు. ఒక మావో యాంగ్స్ నదిపై జైత్ర చేసినప్పుడు దాని స్వరూప స్వభావాలను ఎట్లయితే గుర్తించిండ్రో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు యావత్ తెలంగాణ ప్రాంతం గల్లీ గల్లీకి, అడవులలో, గుట్టలలో, కొండలలో, కోనలలో గడ్డి పోసలు నోట్లో పెట్టుకుని కోనేర్ల నుండి దిగి ఫస్ట్ బెడ్లో సిల్వర్ స్టార్ లాగా కొండల నుండి లోయలకు దునికి అత్యంత వీరోచితంగా పోరాడి ఆంధ్రప్రదేశ్లో సమగ్ర నీటి పథకం ఆయన రాసిన మహోత్కృష్టమైన గ్రంథం ఏదైతుందో వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటాలు గుణపాఠాలు చైనా భాషలు కూడా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ, రేపు భారతదేశంలో మరో విప్లవం కోసం రిహార్సల్ డ్రామాలాగా ఇక్కడ జరిగిన వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం ఏదైతుందో అలాంటి పుస్తకాలు రాసిన మహానీయుడు సుందరయ్య గారు రాసిన ఆ పుస్తకం ప్రకారమే చైనాలాగా మరో పెద్ద డ్యామ్ కావాలన్నా, అవినీతిమయం లేకుండా ఉండాలన్నా, అది సక్సెస్ కావాలంటే అది కేవలం కమ్యూనిస్టులతో మాత్రమే సాధ్యపడుతుంది. ఈరోజు కాళేశ్వరం దగ్గర మొదలు పెడితే కట్టబడుతున్న ప్రతి బ్రిడ్జి ఎందుకు కూలిపోతున్నాయి?
చైనాలో అప్రతిహతంగా మానవ జాతికి మహోన్నతమైన కట్టడాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచే రీతిలో ఎందుకు నిర్మించబడుతుంది? ఈరోజు చిన్నజీఆర్ స్వామి దగ్గర మొదలు పెడితే సర్దార్ వల్లభాయ్ పటేల్ వరకు మొత్తం విగ్రహాలు మొత్తం చైనా వాళ్ళే కాదా? అక్కడ ఎందుకంత మహోత్కృష్టంగా మహాద్భుతంగా అపురూపమైన రీతిలో అద్భుతమైన రీతిలో నిర్మాణాలు చేయబడుతున్నాయి, ఇక్కడ ఎందుకు కూలబడుతున్నాయి అంటే ఒకటే కారణం, కమ్యూనిజం అంటే వ్యక్తిగత ఆస్తి రద్దు. ఏంటిది? భూములు, కార్ఖానాలు, పరిశ్రమలు వ్యక్తిగత ఆస్తులు కాకుండా మొత్తం ప్రభుత్వ పరము ప్రజల పరము అవడమే కమ్యూనిజం. సోషలిస్ట్ వ్యవస్థ ప్రధానమైన మూల సూత్రం. ఈరోజు చైనాలో ప్రతి భూమి, ప్రతి పరిశ్రమ, ప్రతి డ్యాము ఎవడు వ్యక్తిగత ఆస్తి ఉండదు. అక్కడ కాంట్రాక్టర్లు ఉండరు, కాంట్రాక్టర్లు కల్తీతో కట్టడానికి అవకాశం ఉండదు. మొత్తం ప్రభుత్వమే చేస్తుంది, ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది కనుక అట్లయితుంది. అదే భారతదేశంలో కానీ పెట్టుబడిదారు దేశాల్లో కానీ రాజకీయ నాయకులు ముడుపులు కావాలా, కాంట్రాక్టర్లకు లాభాలు కావాలా, పెట్టుబడిదారి సమాజానికి లాభం కావాలా కనుక మొత్తం నకిలీ ఫేకు ఫాల్తీ పెట్టి కడుతూ ఉంటారు, కూలబడుతూ ఉంటుంది. ఆ సక్సెస్కి ఈ సక్సెస్కి కారణం అది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినా రేపు ఇంకే ప్రభుత్వం వచ్చినా ఎప్పటికీ స్థిరంగా మానవజాతి అద్భుత నిర్మాణాలు ఉండాలంటే అది కమ్యూనిస్టుల నిర్వహణతో, త్యాగంతో, శాస్త్ర సాంకేతిక అభివృద్ధితోటి, ప్రణాళికబద్ధమైన తీరుతెన్నుల పరిపాలనతోనే అది సాధ్యమవుతుంది. కనుక చైనానిలాగా మన భారతదేశం అంతా అప్రతిహతంగా పురోగమించాలంటే దేశభక్తులారా ప్రపంచంలో జరుగుతున్న వింత విశేషాలు మా బోటి జర్నలిస్టులు చెప్తే మీకు అర్థం కాదు. నాన్వేషన్ లాంటి బిడ్డలు చెప్తున్న మాటలు వినండి. వీళ్ళు కాదా వీరు తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో బండెనక బండి కట్టి 16 మండలు కట్టి ఏమన్నా పోతే కొడుకో నైజాము సర్కారడానే నైజాం సర్కార్నికి ఇట్లా తుపాకీలు పెట్టి గోరిగట్టిన వీరా భారతీయ జనతా పార్టీ ఫాల్తూ వీర తెలంగాణ సాయుధ విప్లవ పోరాట యోధులమని చెప్పుకుంటున్న దేశద్రోహులు మొత్తం అదానికి అంబానికి ఈ దేశాన్ని కట్టబడుతూ తిరిగి తెల్లని కట్టబడుతున్న వీళ్ళ దేశభక్తులు ఒకసారి ఆలోచించారు. రెడ్ సల్యూట్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి, రెడ్ సల్యూట్ వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట యోధులారా, రెడ్ సల్యూట్. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.